ఉద్దేశంతో ఈనాడులో వచ్చిండింది, ఈటీవీలోనూ పెద్ద ఎత్తున తక్కువ టైంలో చాలా నీళ్లు తీసుకెళ్ళామని చెప్పి. సరే, అనంతపురం జిల్లాకి నష్టం జరుగుతున్నప్పటికీ చాలా పనులన్నా బాగా చేశారేమో అనుకున్నాము. అంతేకాకుండా కేవలం 207 కోట్ల రూపాయలు ఉన్న పనుల మీద పనులు చేస్తే వాటి మీద మరింత బహుమతిగా ఇంకొక 102 కోట్లు అదనంగా ఇస్తున్నారు వీళ్ళకి. పోనీ పనులు ఏమన్నా బాగా సక్రమంగా చేశారంటే 207 కోట్లతోనే పనులు నాణ్యత లేకుండా చేసినప్పుడు మామూలుగానే కాంట్రాక్టర్లకి చాలా లాభాలు వస్తుంటాయి. వాటిని కాకుండా 207 కోట్లకి అదనంగా మళ్ళీ ఒక 102 కోట్లు ఇచ్చారంటే ఎంత అవినీతికి ఈ ప్రభుత్వం పడుతుందో తెలుస్తూ ఉంది. ప్రజల సొమ్ము, ముఖ్యంగా ప్రభుత్వ ఖజానాకి వీళ్ళు వెన్నుపోటు పడుస్తున్నారు పెద్ద ఎత్తున. 200 కోట్ల మీదనే 100 కోట్లు అదనంగా వసూలు చేస్తున్నారంటే 30% పైన వసూలు చేస్తున్నారు. ఎవరు డబ్బులు ఇవి? ఇంకెందుకు మళ్ళీ వీటి పేరు మీద చాలా నేరుగా ఖజానా నుంచి మీ ఇళ్ళకే డబ్బులు ఎత్తుకపోతే అయిపోతుంది కదా. మళ్ళీ ఇవన్నీ పెట్టేసి అందరికీ పని కదా, చూసే వాళ్ళకి అందరికీ. ఇక్కడ చాలాసార్లు ఈ 4-5 మండలాల నుంచి ఎక్కడెక్కడ నాసిరకం పనులు జరుగుతున్నాయో ప్రజలు ఈ రోడ్ల మీద తిరిగే వాళ్ళు, ఈ పొలాలకు వచ్చేవాళ్ళు పరిశీలిస్తూనే ఉన్నారు. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో మాకు చేరుస్తూనే ఉన్నారు. నిన్న సాక్షి పేపర్లో కూడా వచ్చి ఉంది. తర్వాత దీని గురించి మాట్లాడుకుంటే పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఇది. అభివృద్ధి ఎక్కడైనా జరుగుతుంటే అడ్డుకోం, అవినీతి ఎక్కడ జరిగినా కానీ కూడా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం, అందులో అనుమానమే అక్కర్లేదు. మీరు అభివృద్ధి చేయండి, మేము కూడా సహకరిస్తాం. మీరు అవినీతి ఎక్కడైనా చేయండి, మా దృష్టికి వచ్చినప్పుడు అది మా బాధ్యతగా మేము వచ్చి దాన్ని ప్రశ్నిస్తాం. ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి. ముఖ్యంగా కలెక్టర్ గారు, అలాగే సిఈ, మేజర్ ఇరిగేషన్ నుంచి ఎవరున్నారో ఎస్సీలు, సిఈలు, మీరు ఒకసారి మొత్తం కూడా ఈ దాదాపు 26 కిలోమీటర్ దగ్గర నుంచి 75 కిలోమీటర్ వరకు ముఖ్యంగా ఈ 3 మండలాల్లో జరిగిన వాటి మీద మీరు చూడాలని ఖచ్చితంగా కోరుతున్నాను. చూసి మీరు ఏం చెప్తారో మీరు ప్రజలకు చెప్పండి. నాసిరకం ఉన్నా కానీ కూడా బిల్లులు ఇస్తాం, వీలైతే మాకు ఒత్తిడి వస్తే ఇంకా 100 కోట్లు ఇస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే దాన్ని మీరు అనుభవిస్తారు. మళ్ళీ కూడా చెప్తున్నాను. అందువల్ల ముఖ్యంగా రైతులకు సంబంధించిన పనుల్లో, కాలువలకు సంబంధించిన పనుల్లో మీరు నిజాయితీగా వ్యవహరించాలా. ఇంత నష్టానికి గురి చేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా 102 కోట్లు తీసుకుంటున్నారు. 207 కోట్లు ఉంటే ఎప్పుడో 24 డిసెంబర్ 2024లోనే డిసెంబర్లో మీకు ఇస్తే తక్కువ రోజుల్లోనే మీరు పనులు చేశామని చెప్పి ఈ మే నెలలో మీరు అదనంగా మళ్ళీ 200 కోట్లు 122 కోట్లు మళ్ళీ మీరు అదనంగా తీసుకుంటున్నారు. అందువల్ల ఈ విషయాన్ని ప్రజలందరి దృష్టి తీసుకురావడానికి ముఖ్యంగా ఇంజనీర్లు దీన్ని బాధ్యతగా తీసుకోవాలని, కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాలని, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మక్బూల్ అన్న సారథ్యంలో, కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జి సారథ్యంలో మేము దశల వారీగా అంచెలంచెలుగా దీన్ని ప్రజా ఉద్యమానికి మేము దిగుతామని కూడా మీకు తెలియజేస్తున్నాను. మేమైతే నేరుగా చెప్తున్నాము, అవినీతి జరిగింది, మీరు పరిశీలించి దాని గురించి రెక్టిఫై చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇలా పదే తప్పులు చేసుకుంటూ ప్రభుత్వ ఖజానానికి తూట్లు పడుస్తున్న ఈ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టమని నేను డిమాండ్ చేస్తున్నాను. అవినీతి పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లు కావచ్చు, కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ధనాన్ని ఏదైతే నష్టం జరిగిందో దాన్ని తిరిగి వెనక్కి కట్టాలి. ఒకవేళ డబ్బులు రిలీజ్ కాకపోయింటే దాన్ని ఆపాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.